ఆంధ్రప్రదేశ్లో అధికార ఎన్టీఏ కూటమి ప్రభుత్వం తన రెండేళ్ల విజయవంతమైన పరిపాలనను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గురువారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన కూటమి భాగస్వామ్య పక్షాల కీలక సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరైన ఈ భేటీలో ప్రభుత్వ ప్రగతిని ప్రచారం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం 12 ఏళ్ల మైలురాయిని అధిగమించడం, అలాగే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు విజయవంతంగా పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవ వాతావరణం కల్పించనున్నారు. ఇందులో భాగంగా జూన్ 9 నుండి 15 వరకు రాష్ట్రంలోని 3 ప్రధాన రీజియన్లలో 3 భారీ పండుగ సభలను నిర్వహించడానికి కూటమి నిర్ణయించింది. కేవలం పండుగలా కాకుండా తాము ఈ 2 ఏళ్లలో సాధించిన అద్భుతమైన విజయాలను, సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజలకు వివరించేందుకు ఈ వేదికలను వాడుకోనున్నారు. జూన్ 9న తిరుపతి సభ నిర్వహిస్తారు. ఈ మొదటి బహిరంగ సభను రాయలసీమ కేంద్రంగా సంక్షేమ థీమ్తో నిర్వహిస్తారు. ప్రభుత్వం అందించిన ఉచితాలు, సామాజిక భద్రత పథకాల పురోగతిని ఇక్కడ వివరించనున్నారు. జూన్ 12 అమరావతిలో సభ ఉంటుంది. రాజధాని ప్రాంతంలో జరిగే ఈ రెండో సభను సుపరిపాలన అజెండాతో చేపడతారు. పారదర్శకమైన పాలన, రాజధాని పునర్నిర్మాణంలో సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచుతారు. జూన్ 15న విశాఖపట్నం సభ నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర వేదికగా జరిగే ఈ చివరి సభకు అభివృద్ధి థీమ్తో నిర్వహిస్తారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన వంటి ప్రగతి రికార్డులను ఇక్కడ చాటి చెప్పనున్నారు. ఈ సభల నిర్వహణ ద్వారా కూటమిలోని 3 భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఐక్యతను చాటడమే కాకుండా క్షేత్రస్థాయి కేడర్లో సరికొత్త జోష్ నింపాలని భావిస్తున్నారు. అనేక ఆర్థిక, సామాజిక సవాళ్లను అధిగమించి కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో సాధించిన రికార్డు స్థాయి విజయాలను ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి చేరవేయడమే ముఖ్య ఉద్దేశం.